హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి స్టీలు గిన్నెలు తీసుకున్నానండి, ఒక సెట్టు. ఇవి వచ్చేసి మరీ పెద్దవి కాదు, అలా అని మరీ చిన్నవి కాదు, మీడియం సైజ్ అన్నమాట. నాలుగు నాలుగు వచ్చినాయి సెట్ అన్నమాట. అయితే మనం తీసుకున్నప్పుడు కొత్త గిన్నెలు కానీ ఏదైనా కొత్త పాత్ర తీసుకున్నప్పుడు ఇలా మనకి ఇలా స్టిక్కరింగ్ వస్తుంది కదండి. ఈ స్టిక్కరింగ్ని మనం తీయాలంటే కొంచెం ఒక్కోసారి నానబెట్టినా కూడా త్వరగా రాదన్నమాట. అందుకని మనము చాలా చాలా సింపుల్ చిట్కా చేసామంటే వెంటనే తీసేయచ్చు మనం. ఎలా అంటే ఇదిగోండి, నేను ఆల్రెడీ తీసేసాను ఒకదానికి, ఒకటి కాదు, దీనికి తీసేసాను. కొంచెం ఇది ఇక్కడ ఈ వైట్ ఉంది కదా, అది మనము ఏదైనా అంట్లు తోముకునేటప్పుడు వెంటనే పోద్ది అన్నమాట, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇలా మాత్రము తడిపామంటే చాలా రోజులు పోదండి, అది నా అనుభవం అన్నమాట. కాబట్టి నేను వెంటనే తీసేస్తాను స్టిక్కరింగ్ అనేది. ఇదిగోండి, దీనికి కూడా తీసేసాను. ఎలా చేశానంటే మనము కొంచెం వేడికి మనం గ్యాస్ ఆన్ చేసి కొంచెం వేడికి ఇలా మనము ఇది ఉంది కదా స్టిక్కరింగు, ఇలా మనము దాన్ని ఇట్లా పొయ్యి మీద కొంచెం అట్లా సేపు ఒక్క నిమిషం పెట్టామనుకోండి, ఒక్క నిమిషం కూడా కాదు, 4-5 సెకండ్లు ఉంటే చాలు. ఆ వేడికి ఇదేంటంటే పైకి లేసి వస్తుంది అన్నమాట. ఇదిగో ఇక్కడ నేను తీసాను కదండి, ఎలా వచ్చేసింది అన్నమాట. అంటే మీకు చూపించడం కోసమే స్టిక్కర్ అలా ఉంచేసాను అన్నమాట. ఇట్లా మనము వైట్ పేపరే కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏం లేదు, వచ్చేస్తుంది. కానీ ఈ ప్లాస్టిక్ ఇది ఈ షైనింగ్ ఉంటుంది కదా, అదే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి కొంచెం మనం వేడి చేసినప్పుడు ఈ స్టిక్కరింగ్ అనేది పూర్తిగా లేసి వస్తుంది. వెంటనే చేసి వేడి చేసిన వెంటనే పట్టుకోకూడదు, చాలా కాలిద్ది గిన్నె. ఒక సెకండ్ ఆగి కొంచెం ఆరిన తర్వాత మనం ఇట్లా స్టిక్కర్ని పట్టుకొని లాగితే వచ్చేస్తుంది అన్నమాట. అయితే ఇది కూడా ఒక ప్రాబ్లం, అంటే కొంతమందికి ప్రాబ్లమే, కొన్నిసార్లు ఇబ్బంది అనిపిస్తుంది. ఇలా అనుకో తొందరగా మనం కడుక్కునేటప్పుడు త్వరగా క్లీన్ అయిపోద్ది అన్నమాట, ఎలాంటి స్టిక్కరింగ్ లేకుండా. సో కాబట్టి ఎలా ఉన్నాయండి గిన్నెలు, బాగున్నాయా? పాలకి బాగా ఇబ్బందిగా ఉంటుందండి. అసలు ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ ఏమైపోయినాయి అర్థం కావట్లేదు. మేము 4 ఇళ్ళు తిరిగాము, 4 ఇళ్ళల్లో తిరిగేటప్పుడు మరి లేకపోతే ఎట్లా పోయినాయని అర్థం కాని పరిస్థితి. లేదంటే ఎవరికన్నా మనము ఏదన్నా కొంచెం షేరింగ్ చేస్తుంటాం కదా, ఏదన్నా ఫుడ్డు, అలా చేసినప్పుడు మనకి ఆ గిన్నెలు రిటర్న్ రాలేదన్నమాట. సో కాబట్టి నేనైతే పాత్రలు మొత్తము అసలు ఏమి లేవు, చాలా తక్కువ నేను కొనటం కూడా. అవసరమైతే తీసుకుంటానండి. ఇప్పుడు నాకు వచ్చేసి ఈ చిరుధాన్యాలు నానేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది, గిన్నెలు లేకపోవడాన్ని బట్టి, ఇంకా అందుకని తీసుకున్నాను అన్నమాట ఈ సెట్టు. ఓకే అండి, మీకు ఈ చిట్కా చెప్దామనిపించి ఇలా చేస్తున్నాను అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ.